థ్యాంక్ యూ. సో ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నేను ఇప్పుడు నోటీస్ చేసింది, మేబీ ఇంతకుముందు కూడా వీడియోస్ లో నోటీస్ చేసింది, ఐ లైక్ యువర్ స్టైల్ సార్. అవునా? సో డిఫరెంట్ స్టైల్, అంటే యూ హ్యావ్ ఆల్ ద బ్లాక్ హెయిర్ అండ్ దట్ గ్రీన్ సైడ్ లాక్స్ అండ్ ఆల్, వెరీ ఇంట్రెస్టింగ్ స్టైల్ సార్. సో మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా ఈ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా? ఓకే. నేను ఆల్వేస్ కొంచెం ట్రెండీగా ఉండడం ఇష్టపడతా. ఓకే. అంటే ఓన్లీ ది ట్రెండ్ కెన్ హైడ్ యువర్ ఏజ్ ఓకే అని నమ్ముతా. సో అలా కాదు, బట్ ఈవెన్ సినిమాలు అవ్వచ్చు, లేకపోతే రైటింగ్ అవ్వచ్చు, నువ్వు ట్రెండ్ ఫాలో అయినప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి క్లోజ్ గా ఉండగలం, అది నేను నమ్ముతా. ఓకే. ఓకే. సో ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండేనా సార్? టోటలీ. ఓకే. సో మిమ్మల్ని మీరు అంటే ఫస్ట్ నోటీస్ చేయగానే, మేము అసలు మిమ్మల్ని చూడంగానే ఆర్ మీ రైటింగ్ డైలాగ్ అసలు ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో మా లైఫ్ తో పాటు మీ రైటింగ్, మీ స్టోరీస్ తో పాటు మేము ట్రావెల్ చేస్తూ వస్తున్నాము. సో యాక్చువల్లీ చెప్పాలంటే పెరుగుతూ వస్తున్నామని చెప్పొచ్చు. సో యువర్ లైక్ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సార్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్, అంటే హౌ డు యూ టేక్ ఇట్ సార్? అంటే అది ఒక్కోళ్ళది ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, నాకు ఇట్స్ ఎ ప్యాషన్. రైటర్ పవర్ అన్నది నాకు ఫస్ట్ ఫిలిం నేను ఒకరికొకరని రాశాను. అమ్మ రసూల్ డైరెక్షన్ లో. తర్వాత అమ్మా నాన్న తమిళ అమ్మాయి వాజ్ ఎ మేజర్ హిట్ నా కెరియర్ లో, నా బిగినింగ్ స్టేజ్. అఫ్ కోర్స్ ఫస్ట్ ఫిలిం సత్య నాది, బట్ అందులో డైలాగ్స్ అండ్ సాంగ్స్ 2 సాంగ్స్ రాశాను సత్యలో, రామ్ గోపాల్ వర్మ. సో ఆయన బ్రేక్ ఇచ్చాడు నాకు. తర్వాత కంప్లీట్ తెలుగు ఫిలిం షిఫ్ట్ అయిన తర్వాత రాసింది ఒకరికొకరు. తర్వాత అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి, వెంకీ, ఇలాగా. సో అప్పుడు స్లోలీ ఫస్ట్ మనకి రైటింగ్ ఫస్ట్ ఏంటంటే మనకి ప్యాషన్ ఫస్ట్ ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో అయిపోద్ది. గవర్నమెంట్ జాబ్ ఏంటి, మనం ఫస్ట్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ కోసం ఎదురు చూస్తాం. ఇంకా ఆ మధ్యలో ఏముంటది పై ఆఫీసర్ చెప్పింది అంటే మెకానికల్ లైఫ్ నేను చెప్పేది. ఈవెన్ సో మెకానికల్ లైఫ్ నేను అస్సలు ఇష్టపడను. ఎవ్రీ డే ఏదో ఛాలెంజ్ ఉండాలి, రిస్క్ ఉండాలి. తర్వాత ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యూ ఫైండ్ ప్లెజర్. అంటే ఎవ్రీడే సక్సెస్ చూడొచ్చు. ఒక మంచి డైలాగ్ పుడితే అదొక సక్సెస్. ఒక మంచి డైలాగ్, మంచి కాయినింగ్, మంచి పంచ్ లైన్, మంచి స్టోరీ ఐడియా, ఎవ్రీడే సక్సెస్ ఉంటుంది ఈ ఫీల్డ్. అంటే ఇది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్పేది. సో ఎవ్రీడే ఛాలెంజ్ ఉంటుంది. ఒక సినిమా రాసిన తర్వాత రిలీజ్ దగ్గర వచ్చేటప్పుడు 25 years అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒక సినిమా వస్తుందంటే, సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా. సో ఎవ్రీ ఫిలిం ఈజ్ ద టెస్ట్. ఆర్ యూ విత్ ద ట్రెండ్, ఆర్ యూ అవుట్ ఆఫ్ ట్రెండ్. సో మనకి మన పరీక్షతో పాటు ఆడియన్స్ మనల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆర్ రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ ఓన్లీ ఈ సినిమా ఫీల్డ్ లోనే ఉంటుంది, ఏ ఇండస్ట్రీలో ఉండదు. అంటే సాఫ్ట్వేర్, ఐ మీన్ ఎనీ జాబ్ ఈజ్ ఎట్ 9 to 5, 9 to 6 జాబ్. ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకా దారుణం. టిల్ రిటైర్మెంట్ యువర్ దేర్. పని చేసినా చేయకపోయినా ఆఫీస్కి. సో వాళ్ళు తెలియదు. సో ఇందులో ఆ కిక్, ఆ ఛాలెంజ్, అందుకని మీరు చూస్తే సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు త్వరగా ఓల్డ్ అవ్వరు. జస్ట్ లైక్ చిరంజీవి గారు. ఆయన మొన్న ఆయన ఇంట్లో కూర్చున్నాం లాస్ట్ వీకే అట్ ది సేమ్ టైం. కూర్చుంటే నీకు ఫోటో కొత్తగా వస్తాడు ఇండస్ట్రీకి, నువ్వు అతను ఎంకరేజ్ చేయాలి, నీ సినిమాలో తీసుకోవాలి, అది ఇదని ఎంకరేజ్ చేస్తావు కదా, నాకు బాగా కావాల్సినాడు. ఓకే అన్నయ్య తప్పకుండా చేస్తా అంటే ఆయన ఫోటో చూపించాడు. ఆయన ఫ్రెష్ గా లాన్ లో ఆయన ఒక స్టైల్ తోటి, ఇది బయట కూడా వచ్చేది 3-4 days బ్యాక్. అవి ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకొని, జీన్స్ అది వేసుకొని, నేను సార్
ఎలా ఉన్నాడు, పనికి వస్తాడా అని అంటే ఎంకరేజ్ చేయొచ్చు అనే పర్లేదు, నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి ఓకే. ఆయన ఫోటో. సో యూ ఈవెన్ హీఈస్ క్లోజ్ టు 70 years. మరి ఆయన చూడండి అనిపిస్తాడు అలాగా, అనిపించాడు. సో కారణం ఏంటి అంటే ఇదే, బికాజ్ అందుకని సినిమా ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు త్వరగా వాళ్ళు దే విల్ నాట్ ఏజ్. కారణం ఏంటంటే వాళ్ళు ఒకటి ట్రెండ్తో పాటు స్టైల్ మెయింటైన్ చేయడం, ప్లస్ వాళ్ళు దే విల్ ఎవర్ రిటైర్మెంట్ ఏజ్ అంటూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో వాళ్ళు మనం ఇంకా బాగా కనిపించాలి యాక్ట్రెస్కి, ఆడియన్స్ ఇప్పటికీ మన కనపడితే స్క్రీన్ మీద విజిల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందం కనిపించాలి, ఫిట్గా ఉండాలి. ఆయన మార్నింగ్ 5 o'clock లేస్తాడు. ఆయన లేచి 5:30కి స్విమ్మింగ్ పూల్లో జిమ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్లో జిమ్, అండర్ వాటర్ జిమ్ చేస్తాడు. ఇదే యూ లుక్ ఎట్ 69-70-year-old guy అవుట్ సైడ్, గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి అంటే వాళ్ళు ఇంకా మన జీవితం అయిపోయింది, ఎప్పుడు పిలుస్తాడు దేవుడు వెళ్ళిపోదాం పైకి అనుకుంటారు. ఇక్కడ అలా ఉండదు. సో ఆ ఛాలెంజింగ్ ఉంటుంది. ఎనీ ఇప్పుడు యూ కెనాట్ గెస్. ఇప్పటికీ చూడండి రవితేజ లవ్ స్టోరీస్ చేసి మెప్పించగలడం, యూ డోంట్ నో హిజ్ ఏజ్, యూ కెనాట్ గెస్ హిజ్ ఏజ్. అలాగే నాగార్జున గారు చూడండి, ఆయన ఎప్పటికీ యాక్టివ్గా, అంటే ప్రతి వాళ్ళు, జగత్ బాబు, ఎవ్రీబడి, దీస్ ఆర్ ఆల్ 60+. ఇప్పుడు అందరూ ఓకే 70+. రజనీకాంత్ చూడండి, మొన్న కూడా ఇప్పటికీ ఇది గ్రేట్ డిమాండ్, ఇప్పటికీ స్టైల్ మెయింటైన్ చేస్తాడు, కీప్స్ హిమ్సెల్ఫ్ ఫిట్. ఎందుకు ఫిట్ అంటే ఫర్ ఆడియన్స్, అంటే యు ఆర్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్ బై యువర్ ఫ్యాన్స్, బై ద ఆడియన్స్, మూవీ లవర్స్. అందువల్ల ఇది నాకు ఎగ్జైట్మెంట్. సో ఐ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ సినిమా ఫస్ట్. ఆ పవర్ ఆఫ్ సినిమా ఇదే, ఇట్ విల్ కీప్ యూ యంగ్, ఇట్ మన ఆయుష్ పెంచుతుంది. వెన్ యూ హ్యావ్ నో ఛాలెంజ్, మనకు తెలియకుండా మనం ఒంట్లో ఉన్న ప్రతి అవయవం, ప్రతి ఆర్గన్ మనకు తెలియకుండా ఓల్డ్ అయిపోద్ది. అండ్ అట్మోస్ట్ యాక్టివ్నెస్ కూడా వస్తుంది మీరు దట్ ప్యాషన్ లో. సో వెన్ యూర్ టాకింగ్ ఐ కుడ్ యాక్చువల్లీ ఫీల్ దట్. అది నేను ఐ నోటీస్డ్. నేను ఒకసారి అమానంతంలో అనుకుంటా, వెంకీ మూవీ అప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎవరో తెలియదు అప్పటికి. నా పేరు అప్పుడప్పుడు పరిచయం అవుతుంది, కోన వెంకట అంటే తెలుసు కొంచెం, బట్ నా ఫేస్ కానీ nobody knows me personally. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.